హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ 48 గంటల్లో బంగ్లాదేశ్లో సైనిక పాలన రాబోతుంది. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ యూనస్ ఎవరైతే ఉన్నారో గద్దె దిగబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్. ఇదంతా కూడా మోదీ గారి ప్లాన్. ఎందుకంటే యూనస్ అక్కడ చైనాకు మద్దతు తెలుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మోదీ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసి అతన్ని గద్దె దించేసి సైనిక పాలన తెచ్చే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మరి సైనిక పాలన వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? మనకి యాక్చువల్గా మోడీ పాలనలో చుట్టుపక్కల దేశాలతో గొడవలు ఈ మధ్య ఎక్కువైనాయి. ఒకటేమో పాకిస్తాన్, రెండు చైనా, తర్వాత శ్రీలంకతో కూడా అంత ఫ్రెండ్లీ రిలేషన్ లేవు. నిజానికి బంగ్లాదేశ్కి మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాంటిది గత కొంతకాలంగా అంటే లాస్ట్ జూలై తర్వాత ఆగస్ట్ నుంచి మనకి బంగ్లాదేశ్కి మధ్య కూడా అనేక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ ఒకటి జరిగింది. ఆ డెవలప్మెంట్ ఏంటి, అసలు దీని వెనక కాంటెక్స్ట్ ఏంటి, ఈ పరిణామాలు ఇండియాకి ఎలా అఫెక్ట్ అవుతాయి, ఇందులో చైనా పాత్ర ఏంటి, అమెరికా పాత్ర ఏంటి, పాకిస్తాన్ పాత్ర ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా బంగ్లాదేశ్లో అవామీ లీగ్ సంబంధించిన షేక్ హసీనా ప్రధానమంత్రిగా పార్టీ నడుపుతున్నారు. షేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఎందుకంటే అది బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఒక రకంగా ఇండియానే కారణము. 1972లో బంగ్లాదేశ్ ఏర్పడింది. సో దానికి అప్పట్లో ఇందిరాగాంధీ హెల్ప్ చేసింది. సో దాన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ అని చెప్తారు. సో ఆ తర్వాత నుంచి కూడా మనకి బంగ్లాదేశ్తో ఓవరాల్గా మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా హసీనాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వానికి, హసీనా ప్రభుత్వానికి బ్రహ్మాండంగా రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ లాస్ట్లో జూలై రెవల్యూషన్ అనేది వచ్చింది. లాస్ట్ ఇయర్ జూలై రెవల్యూషన్ అంటే ప్రధానంగా విద్యార్థుల తిరుగుబాటు. దీనికి ప్రధాన కారణం అక్కడ కోటా అంటే ఉద్యోగాల్లో దాదాపు 30% బంగ్లాదేశ్ ఈ లిబరేషన్ వార్లో పాల్గొన్న వాళ్ళ ఫ్యామిలీస్కి 30% కేటాయించడం అనేది జరిగింది. దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు 30% కోటాని మేము రద్దు చేయలేమని ప్రకటించడంతో విద్యార్థులంతా తిరుగుబాటు చేశారు. సో ఆ తిరుగుబాటు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది. దాదాపు 1000 మంది చనిపోయారు, 11,000 మంది అరెస్టులు అయ్యారు. ఆ నేపథ్యంలో ఈమె హసీనా వాళ్ళ బంగ్లా మీద కూడా దాడికి వెళ్ళారు. దాంతో ఆమె అది గ్రహించి ప్రత్యేక ఫ్లైట్లో ఇండియాకి ఆమె వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ప్లస్ మిలిటరీ కలిపి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని, ఇంటీరియం గవర్నమెంట్ అంటారు, ఇంటీరియం గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. ఆ ఇంటీరియం గవర్నమెంట్కి హెడ్గా మహమ్మద్ యూనస్ అని, ఆయన మైక్రో ఫైనాన్స్లో ఎకనామిక్ రీసెర్చ్ చేశాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన అమెరికన్ సిటిజన్ అని చెప్తారు. సో ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఇంటీరియం ప్రభుత్వం, ఇక్కడ ఈ నిహాద్ ఇస్లాం, ఈ విద్యార్థి ఉద్యమాలకి నాయకుడు ఆయన నిహాద్ ఇస్లాం కూడా దాంట్లో భాగం. ఇలాగ కొంతమంది విద్యార్థి ప్రతినిధులు, కొంతమంది బ్యూరోక్రాట్స్, వీళ్ళందరితో కలిసి ఒక ఇంటీరియం గవర్నమెంట్గా మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో పెట్టారు. సో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఇంటీరియం గవర్నమెంట్ యొక్క కర్తవ్యం ఏమంటే, ముందుగా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి, తర్వాత పరిస్థితులను చక్కదిద్దాలి, దాని తర్వాత ఒక పొలిటికల్ పార్టీలందరితో సయోధ్యగా ఉండి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎలక్షన్స్ జరిపించాలి. ఇది ప్రధానంగా ఆయన ముందున్న కర్తవ్యం. కానీ యూనస్ ఏం చేస్తున్నాడు, పొలిటికల్ పార్టీలని కొన్నిటిని, ఫర్ ఎగ్జాంపుల్ అవామీ లీగ్ని బ్యాన్ చేశాడు. తర్వాత కొన్ని ముఖ్యంగా ఇస్లామిస్టు జమాతే ఇస్లాం పార్టీ ఉంటుంది, ఆ ఇస్లామిస్ట్ పార్టీలకు అనుగుణంగా వెళ్తున్నాడు. వాళ్ళ ఇస్లామిస్ట్ పార్టీలకు సంబంధించిన టెర్రరిస్టులు జైళ్ళల్లో ఉంటే అల్ఖైదీ సంబంధించిన వాళ్ళని విడుదల చేసేసాడు. అవామీ లీగ్ని బ్యాన్ చేసేసి అవామీ లీగ్ మీద తీవ్ర నిర్బంధం పెడితే అవామీ లీగ్ ప్రెసిడెంటు అబిద్ హుస్సేన్ అనుకుంటా ఆయన పేరు, ఆయన మొన్న లుంగీతో హఠాత్తుగా ఎస్కేప్ అయిపోయి థాయిలాండ్కి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అబ్దుల్ హమీద్ ఆయన పేరు, ప్రెసిడెంట్. ఆయన అలా పారిపోయాడు. సో ఇప్పుడు అవామీ లీగ్ నాయకులంతా కూడా ఈయన టార్చర్ చేస్తున్నాడు. మరోవైపు హిందువుల మీద అక్కడ దాడులు చేయడం, హిందువుల్లో చాలామందిని అరెస్టులు చేయడం, అవన్నీ కూడా ఈయన చేస్తున్నాడు. హిందువులు ప్లస్ మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ, తర్వాత బుద్ధిస్ట్ మైనార్టీ కూడా అక్కడ ఉంటారు. సో హిందువులో ఒక 8% వరకు ఉంటారు. అది చేయడం. తర్వాత ఏంటంటే ప్రతిదానికి ఒక కమిషన్ వేయడం చేస్తున్నాడు. దాదాపు
15 కమిషన్లు వేశారు ఇప్పటి వరకు, విచారణ కమిషన్లు 15 వేసి ఒక్కొక్క రంగం, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, పీస్ రిఫార్మ్స్, అలాగా 15 వేశాడు. అవి ఆ రిపోర్ట్లన్నీ రావాలి, మళ్ళీ ఇవన్నీ అన్ని పొలిటికల్ పార్టీల దగ్గరికి తీసుకెళ్ళి ఈ రికమెండేషన్స్ ఏవేవి ఓకే కాదని మళ్ళీ దాని మీద ఒక కాన్సెన్సస్ కమిషను వేశారు. ఇవన్నీ అవడానికి ఎప్పుడవుతుంది అంటే ఆయన కావాలనే కాలయాపన చేస్తున్నాడు, తను ఎక్కువ కాలం పరిపాలించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడేమో షార్ట్ కట్లో త్వరగా అయితే డిసెంబర్ లోపల ఎన్నికలు జరుగుతాయి, లేదంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అనుకుంటున్నాము అని ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంటే ఏదో ఒక నెపంతో ఆయన డ్రాగ్ ఆన్ చేసుకొని ఈ ఎన్నికలు జరపకుండా తనే ప్రెసిడెంట్ కాదు కానీ తనే పరిపాలిస్తున్నాడు కాబట్టి, తన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనే ఒక ప్లాన్ ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది. రెండవది, ఆయన ఈ బంగ్లాదేశ్లో ఫోకస్ చేయకుండా చైనా లాంటి దేశాలతో స్నేహం చేయడం, చైనాలోకి తిరగడం, ఎక్కువగా విదేశాలకు వెళ్ళడం చేస్తున్నాడు. మూడవది, ఇండియాతో గొడవలు పెట్టుకున్నారు. ఇండియా ఇంపోర్ట్స్ని కొంత బ్యాన్ చేశాడు. దాంతో ఇండియా కూడా వాళ్ళ దేశంలో మన దేశంలోకి వచ్చే ఇంపోర్ట్స్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఏంటంటే గార్మెంట్స్ ఇండస్ట్రీ మీద వాళ్ళ ఎకనామీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకటేమో ట్రంప్ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా టారిఫ్స్ విధించాడు, రెండోదేమో ఇండియా బ్యాన్ చేసింది. దానివల్ల కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇండస్ట్రీ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. సో చైనాను అలో చేసి చైనా పెట్టుబడులు, చైనా ఎకనామిక్ కారిడార్ని బంగ్లాదేశ్లో కూడా విస్తరించి చైనా ఏం చేస్తుందంటే అక్కడ ఎయిర్ బేస్లోకి ఎంటర్ అవుతుంది, బంగ్లాదేశ్ ఎయిర్ బేస్లోకి. అట్లాగే అక్కడ చైనా సౌత్ ఈస్టర్న్ యునాన్ ప్రావిన్స్ నుంచి ఇండియన్ ఓషన్లకి కనెక్ట్ చేసే ఒక కారిడార్ను కూడా అక్కడ పెడుతుంది. ఈ కారిడార్ని హ్యుమానిటేరియన్ కారిడార్ అని పిలుస్తున్నారు. ఇది రఖీన్ స్టేట్ అంటారు, అంటే మయన్మార్లో రఖీన్ స్టేట్ అని ఉంది. ఆ రఖీన్ స్టేట్ నుంచి బంగ్లాదేశ్కి కారిడార్ అనమాట. ఇది ల్యాండ్ అండ్ మ్యారిటైమ్ కారిడార్. ఈ కారిడార్ ద్వారా చైనా ఏం చేస్తుందంటే బే ఆఫ్ బెంగాల్లో తన పట్టుని నిలుపుకుంటుంది. అంటే మెల్లగా ఇండియా నుంచి దూరం జరిగి చైనా వైపు ఈ యూనస్ వెళ్తున్నాడు. సో అట్లాగే మిలిటరీ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. మిలిటరీలో కూడా కొంతమంది తన మనుషుల్ని అక్కడ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇది చాలా మందికి నచ్చట్లేదు. నచ్చకుండా ఇతని మీద ఇప్పుడు తిరుగుబాట్లు మొదలైనాయి. ముఖ్యంగా అక్కడ ఆర్మీ చీఫ్, ఆయన 4 స్టార్ ఆర్మీ చీఫ్ జనరల్ అంటారు, జనరల్ వకార్ జమాన్. ఈ వకార్ జమాన్ అనే జనరల్ ఈ మన ఎక్స్ ప్రధానమంత్రి హసీనా ఉంది కదా, షేక్ హసీనాకి దగ్గర బంధువు అవుతాడు. ఈయనే పెట్టింది యాక్చువల్గా, యూనస్ని తీసుకొచ్చి పెట్టింది ఈయనే, ఈ వకార్ జమాన్. ఇప్పుడు వకార్ జమాన్ ఈయనకి యాంటీగా అయ్యాడు. ఈయన నిన్న దర్బార్ అనే ఒక మీటింగ్ జరిపాడు. అందులో క్లోజ్డ్ డోర్ మీటింగ్, మిలిటరీ అధికారులతో జరిపిన మీటింగ్, కానీ అదంతా బయటికి లీక్ చేశారు. దాదాపు ½ అన్ అవర్ మాట్లాడితే మళ్ళీ ఒక 1 అవర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ జరిగింది. అందులో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే 2-3 విషయాల్ని ఆయన గట్టిగా చెప్పాడు. ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, ఎన్నికలు డిసెంబర్ ఎండ్ లోపల జరపాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా నెక్స్ట్ ఇయర్ జూన్ అంటే కుదరదు. ఎన్నికలు అనేవి ఖచ్చితంగా డిసెంబర్ ఎండ్ లోపల జరపాలి అనేది యూనస్కి ఒక ఆదేశం జారీ చేశాడు. 2, నువ్వు మిలిటరీ దీంట్లో జోక్యం చేసుకోవద్దు, మిలిటరీ విషయాల్లోకి నువ్వు తలదూర్చొద్దు అనేది చెప్పాడు. 3, ఈ కారిడార్ని బ్లడీ కారిడార్ అన్నారు, ఈ కారిడార్ని పక్కన పెట్టని చెప్పాడు. ఈ 3 విషయాల్ని ఆయన చెప్పాడు. కారిడార్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ రఖైన్ అనే స్టేట్ ఏదైతే ఉందో అది మయన్మార్లో ఉంటుంది. మయన్మార్లో 2021లో మిలిటరీ రెబల్స్ తిరుగుబాటు చేశారు. రెబల్స్ ఆధ్వర్యంలో ఆ కంట్రీ ఉంది. అమెరికా ఏం చేసిందంటే బర్మా యాక్ట్ అనే ఒక చట్టాన్ని అక్కడ తీసుకొచ్చి అమెరికా ఈ రోహింగ్యాలు ఈ మిలిటరీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మయన్మార్లో ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కొన్ని ఆర్మ్డ్ గ్రూప్స్ పోరాడుతున్నాయి, రెబల్ గ్రూప్స్. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేదాని కోసం బంగ్లాదేశ్ను ఉపయోగించుకుంటుంది అమెరికా. సో ఈ పేరుతో అమెరికా అక్కడ టెస్ట్ వేయాలని ప్లాన్ చేస్తుంది అనేది ఈయన ఇప్పుడు జనరల్ వకార్ ఈయన వ్యతిరేకిస్తున్నాడు. సో అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే రోహింగ్యాలు అక్కడ నుంచి ఈ మయన్మార్ను నేను చెప్పిన రఖిన్ స్టేట్ నుంచి దాదాపు 10 లక్షల మంది బంగ్లాదేశ్కి వచ్చేసారు. అక్కడ వాళ్ళు సిటిజన్స్గా మయన్మార్లో గుర్తించట్లేదు వాళ్ళని, వాళ్ళు ఇటు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు క్యాంప్స్లో ఉన్నారు. ఈ 10 లక్షల మందిలో కూడా రెబల్ గ్రూప్స్, మిలిటరీ గ్రూప్స్ తయారవుతున్నాయి.
ఆర్ముడ్ ఇది కూడా పెద్ద తలనొప్పిగా యూనస్కు మారింది. సో అట్లాగా ఇప్పుడు యూనస్కి అన్ని వైపుల సమస్యలు చుట్టుముట్టాయి. యూనస్ నిన్న జరిగిన మీటింగ్లో నేను రిజైన్ చేయబోతున్నానని చెప్పినాడని ఈ నిహాద్ ఇస్లాం స్టూడెంట్ నాయకుడు ప్రకటించాడు. సో ఆయన రిజైన్ చేస్తే అప్పుడు ఇది మిలిటరీ కమాండ్లోకి వెళ్తుంది. మిలిటరీ కంట్రోల్లో ఉండి ఎమర్జెన్సీ విధించి అన్ని పార్టీల సమావేశం వేసి ఈ బ్యాన్ కూడా అవామీ లీగ్ మీద బ్యాన్ ఎత్తేసి సో అందరూ కలిసి ఎన్నికలకు వెళ్దాం అనేది వకార్ జమాన్ యొక్క ప్లాన్. ఆయన పరిపాలించాలని వకార్ జమాన్ అనుకోవట్లేదు. అంటే ఎక్కడైతే పాకిస్తాన్లో ఎట్లయితే అసీం మునీర్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడో ఇక్కడ వకార్ జమాన్ అలా పెట్టుకోవాలని లేదు. వకార్ జమాన్ చెప్పేది ఏంటంటే ప్రజాప్రభుత్వం ఉండాలి, ఫ్రీ ఫెయిర్ అండ్ ఇంక్లూజివ్ ఎలక్షన్ జరగాలి అనేది ఆయన డిమాండ్. ఇంక్లూజివ్ ఎలక్షన్స్ అంటే అర్థం అన్ని పార్టీలకి సమాన అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని అవామీ లీగ్ అతిపెద్ద పార్టీ అవామీ లీగ్ని బ్యాన్ చేసేసి మిగతా పార్టీలతో ఎలక్షన్ జరపాలని యూనస్ అనుకుంటున్నాడు. దాన్ని నేను అలో చేయనని ఆయన చెప్తున్నాడు. సో దీని వెనక మోడీ ఉన్నాడనే దీన్ని మోడీ మీడియా బలంగా తీసుకొస్తుంది. అంటే మోడీ చూడు బంగ్లాదేశ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అంటే పాకిస్తాన్ ఇండియా వార్లో మోడీకి పరువు పోయింది. ఎందుకంటే ట్రంప్ నేనే వీళ్ళిద్దరు సమస్య పరిష్కరించాను, వీళ్ళిద్దరిని బెదిరించాను, ట్రేడ్ ఇవ్వను అని చెప్పాను, దాంతో ఇద్దరు చర్చలకు వచ్చారనేది ఆయన చెప్తున్నాడు కాబట్టి పరువు పోయింది.